హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో మిమ్మల్ని అందరినీ ఎర్రి పత్తి పువ్వులను చేస్తున్నాం ఒక వ్యక్తి గురించి నేను చెప్తున్నాను. అలాగే చిట్టి పీకిల్స్ ఈ మధ్యన ఒక పెద్ద గొడవలాగా యూట్యూబ్లో అయితే బాగా హల్చల్ అయితే చేస్తుంది. దీనిని కవర్ చేయడానికి ఒక పత్తి పువ్వు అయితే, సో పత్తి పువ్వు అంటే మీకు అర్థమై ఉంటుంది. క్లియర్గా చెప్పేస్తున్నాను. అన్వేష్ అనే ఒక పత్తి పువ్వు. సో అన్వేష్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది. సో ఈ గొడవ తర్వాత రెస్పెక్ట్ అయితే పోయింది. ఎందుకంటే తను ఒక పత్తి పువ్వులాగా మాట్లాడాడు. వాళ్ళు ఒక కనకాంబరం, ఒకరేమో జాజిమల్లి సంథింగ్, ఒకరికి ఏదో పేరు అయితే పెట్టాడు. సో ఈ పత్తి పువ్వు ఏం చేస్తుందంటే ఈ గొడవను మర్చిపోమని చెప్పి వ్యూవర్స్ని అయితే, సబ్స్క్రైబర్ని అయితే చెప్తుంది. సో మీరు మర్చిపోతే మీకు ఇచ్చే వాల్యూ అయితే ఏమో నాకు అర్థం కావట్లేదు. మనలో వాళ్ళని చూసే సబ్స్క్రైబరో లేదా వ్యూవరో ఎవరో ఒకరు మనల్ని వాళ్ళు ఒక మాట అయితే అన్నారు. సో మీ అమ్మనంటే నువ్వు ఊరుకుంటావేమో, మీ అమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని నువ్వు ఊరుకుంటావేమో, మీ బ్లడ్లో ఉంటే నువ్వు మీ ఇంట్లో తిట్టుకోండి, మీ బ్లడ్లో రకరకాల బూతులు వస్తే నువ్వు మీ ఇంట్లో చూపించుకోండి. ఇలా యూట్యూబ్ని పెట్టి నీకు నచ్చని నీ కోపం వచ్చిన తిట్టుకునేంత నువ్వు చేస్తే దాన్ని పడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం అయితే చెప్తున్నాము, చాలా క్లియర్గా విను. అన్వేష్ నీకే చెప్తున్నా, నా అన్వేష్ కల్లా యూట్యూబ్ ఛానల్ నీకే చెప్తున్నాను, బాగా క్లియర్గా విను. నువ్వు ఏం చేస్తున్నావు అంటే జనాలని ఎర్రోళ్ళు అనుకుంటున్నావు. సో నువ్వు చేసిన వీడియోస్ జనాలు చూడబట్టి నువ్వు ఇప్పుడు ఒక పొజిషన్ అయితే ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. నీ ఛానలే సక్సెస్ అయ్యింది అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే. సో నీ ఛానల్ సక్సెస్ అవ్వడానికి కారణం ఈ వ్యూవర్సే. వీళ్ళని నువ్వు చాలా ఎర్రోళ్ళలాగా భావిస్తున్నావు. నువ్వు మర్చిపోమంటే మర్చిపోవాలి, నువ్వు రెచ్చిపోమంటే రెచ్చిపోవాలా. నువ్వు ఏం చెప్తే చెయ్యాలి వాళ్ళు. సో నువ్వు చెప్పింది వీళ్ళు చెయ్యరు, వీళ్ళకి ఏది నచ్చితే నువ్వు చెయ్యాలి, అది నీ బాధ్యత. వీళ్ళు నిన్ను నెత్తిన పెట్టి చూసుకున్నందుకు నువ్వు వాళ్ళని జాగ్రత్తగా అయితే, పొదుపుగా అయితే మాట్లాడుతూ నేర్చుకో. నీకు నచ్చినట్టు బిహేవ్ చేస్తే ఇక్కడైతే ఎవరు ఊరుకోరు. నువ్వు గుర్తుపెట్టు.